అది ప్రపంచంలోనే అతిపెద్ద వేడుక. హిందువుల సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు వేదిక. గంగా, యమున, సరస్వతి నదులు సంగమమై హిందువులు అనేక పూజా నమస్కారాలు సమర్పించే పవిత్ర మహా త్రివేణి సంగమ మేళ అదే 2025 మహా కుంభ మేళ. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ప్రయాగ్రాజ్ మహా కుంభమేళ గురించి. హిందూ పురాణాల్లో, హిందూ సిద్ధాంతాల్లో, క్షీరసాగర మథనంలో, భాగవత విష్ణు పురాణాల్లో, మహాభారత రామాయణ కాలంలో ఈ యొక్క మహా కుంభమేళకు సంబంధించిన ప్రస్తావన ఉంది. మహా కుంభమేళ చరిత్ర సుమారు 850 ఏళ్ల నాటి నుండే ఉండేదని, దీనిని ఆదిశంకరాచార్యుల వారు ప్రారంభించారని మనకు చరిత్ర చెబుతోంది. ఆదిశంకరాచార్యుల వారి ప్రకారము కుంభమేళ అంటే హిందూ ధార్మిక ధర్మ వేదిక. దీనిలో సాధువులు, సంతులు, సత్పురుషులు, నాగ సాధువులు, అట్లాగే అఘోరాలు, అఘోరీలు, ఇలా అనేక మంది సత్పురుషులతో పాటు యాత్రికులు కూడా పాలు పంచుకుంటారు. సాధారణ కుంభమేళ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్, ప్రయాగ్లలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి ఉజ్జయిని, ప్రయాగ్రాజ్, నాసిక్, హరిద్వార్లలో జరుగుతుంది. ఈ 12 పూర్ణ కుంభమేళాలు కలిసి అంటే 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగేదే ఇప్పుడు జరగబోతున్న 2025 మహా కుంభమేళ. కుంభు అంటే కలశమని, మేళ అంటే కూటమి లేదా కలయిక అని అర్థం. ఈ కుంభమేళ జరిగే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఉండే స్థానాల ఆధారంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే ఈ మేళ నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలతో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్య ఆచారం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక ప్రకృతి పండుగ, పవిత్ర నదులను పూజించే మహా పండుగ. అయితే 2025 మహా కుంభమేళ జనవరి 13న మొదలయ్యి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు జరుగుతుంది. ఈసారి మహా కుంభమేళలో 40 కోట్ల మంది పాల్గొంటారని ప్రభుత్వం యొక్క అంచనా. భారతదేశాన్ని ఒకే చోట చూడాలంటే ఈసారి జరగబోయే మహా కుంభమేళకు వెళ్లాల్సిందే. అక్కడ భారతదేశం మరో కోణం ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా దేవుళ్ళను చూడాలని కాదు, ఆశ, అసూయ, వ్యామోహాల నుండి ముక్తిని కోరుకొని ఆ యొక్క భగవంతుని కృపలో ఉండాలని మాత్రమే వస్తుంటారు. అయితే ఈసారి జరగబోయే కుంభమేళాలో పాల్గొనాలంటే యాత్రికులు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రయాగ ఎలా చేరుకోవచ్చు అంటే దక్షిణ మధ్య రైల్వే దీనికోసం ప్రత్యేకమైన రైళ్లను కేటాయించిందని తెలిపింది. అలాగే విమాన ప్రయాణం కోరుకునే వారు 1 నెల రోజుల ముందు నుండే బుక్ చేసుకుంటే రవాణా ఛార్జీలు తగ్గొచ్చని కూడా చెబుతుంది. కుంభమేళా నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వేస్ సికింద్రాబాద్, కాచిగూడ, మౌలాలి నుండి 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవన్నీ జనవరి 8 నుండి అందుబాటులో ఉన్నాయి. మరో 40 రైళ్లను కూడా అవసరాలకు అనుగుణంగా సిద్ధంగా ఉంచామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలుపుతున్నారు. అయితే ప్రయాగ్రాజ్ వెళ్ళాలంటే నేరుగానే కాకుండా లక్నోకి, అక్కడి నుండి ప్రయాగ్రాజ్కు, అలాగే వారణాసికి, వారణాసి నుండి ప్రయాగ్రాజ్కు చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అద్భుత పవిత్ర ధార్మిక మేళ ఈ భూమి మీద ఇంకో చోట జరగదు. అది కేవలం మన భారతదేశంలోనే సాధ్యం. అందుకే మన దేశం ప్రపంచపు పుణ్య పూజా గది. ఏక్ ఏక్ హో జాయే హమ్ సబ్ మిల్కే ప్రయాగ్రాజ్ జాయేంగే. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. మీ యొక్క అద్భుతమైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. నమస్తే.